హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో సద్దపిండితో గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనము సొద్దలతో అతిరసాలు చేసుకుందాము. మేము కొబ్బరి వడలు అతిరసాలు అంటాము. కొందరు వీటిని అరిసెలు, బూరెలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో అంటారు. అరిసెలు కానీ మురుకులు కారాలు కానీ బియ్యంతో చేస్తారు. మనము రోజు అన్నం రూపంలో బియ్యం వాడతాము. బియ్యానికన్నా చిరుధాన్యాలు వాడడం చాలా మంచిది. పిల్లలు చిరుధాన్యాలు తినరు, పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు పిండి వంటలు చిరుధాన్యాలతో చేసుకుంటే వాళ్ళకు తెలియకుండానే దాన్ని ఇష్టంగా తింటారు. ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ రక్తహీనత అని అంటుంటారు. సొద్దలు తినడం వల్ల రక్తం అభివృద్ధి అవుతుంది, ఎముకలు బలపడతాయి. సొద్దలు తినడం చాలా మంచిది. ఈరోజు మనము సొద్దలతో అతిరసాలు చేసుకుందాం. సొద్దలు నానబెట్టాల్సిన అవసరం లేదు, పాకం పట్టనవసరం లేదు. ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఎలానో చూడండి, చూపిస్తాను. ఒక గ్లాసు బెల్లము, మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అదే కొలత అనమాట. అన్నీ ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఒక గ్లాసు నీళ్ళు స్టవ్ మీద పెడదాం. ఇది బెల్లం అంతా కరగాలన్నమాట. పాకు ఏమీ లేదనమాట, బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు పిండి పోసుకున్నాం. ఒక గ్లాసు పిండి ఇట్లే తలగొట్టినట్టే వేస్తున్నాం. బెల్లము నీళ్ళు అట్లే, నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లే పిండి బెల్లం అట్లే వేసుకోవాలి. గోపురంగా వేయకూడదు, గోపురంగా వేయకూడదు అంటే బెల్లం కానీ పిండి కానీ. నీళ్ళు సుదరంగా వస్తాయి కదా, గ్లాసుకు గోపురంగా రావు కదా. ఒక గ్లాస్ బెల్లం అయితే 2 గ్లాసుల పిండి. ఒక చిన్న కప్పు కొబ్బరి మిక్సీ చేసి అనమాట, ఒట్టి కొబ్బరి. 2 స్పూన్ల నువ్వులు. చూద్దాం. ఇంకా బెల్లం కరగాలి. బెల్లము చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది, బాగా మసిలిపోతుంది. పాకమే అవసరం లేదు, స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ బెల్లము వడబోసుకోవాలన్నమాట, ఎందుకంటే ఏమన్నా నలకలు, ఇసుక అట్లా ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. అలా లోపల చూడండి, ఇసుక ఎట్లుందో, ఇసుక అంతా ఉంది. స్పూన్తోనే కలుపుకోవాలి, వేడిగా ఉంటుంది కదా పాకం. చూడండి, ఇట్లా బాగా కలిపిన తర్వాత కాలుతుంటుంది. కాలుతుంటే చల్లగా ఇంటికి గోరువెచ్చగా పర్వాలేదు, తీసుకోవచ్చు. ఇంకా కాలుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగైన తర్వాత బాగా కలుపుకోవచ్చు అనమాట. అంతవరకు నానుతుంది. మూతేసి పెడదాం. ఒక 10 నిమిషాలు మూతేసి పెడదాము, మగ్గిపోతుంది. గోరువెచ్చగా ఇప్పుడు బాగా కలుపుతున్నాం. కాలేటప్పుడు చేతులు పెట్టద్దండి, కాలుతుంది. మళ్ళీ గోరువెచ్చగా కలుపుకోవాలి. బాగా కలిపినాం కదా, ఇంకా ఒక్కొక్క అర్ధగంట ఉండేసి చేద్దాం. బాగా నానుతుంది, బాగుంటుంది. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. ఇదండి బాగా నానింది. ఇట్లా మనం చేసుకోవచ్చు. కొద్దిగా చేతికి ఆయిల్ అనుకొని ఉల్లిలు చేసుకుందాం. నూనె కాగేంత వరకు ఇది చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు. ఇలా ఉల్లెలన్నీ చేసి పెట్టుకున్నాను. ఒకటి ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ అట్లా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. 2 ఉన్నారనుకోండి, ఒకరు ఉల్లెలు చేసి ఇట్లా చేసి ఒకరు కాల్చుకోవచ్చు. ఒక్కరమే ఉంటేనే అట్లా ఉల్లెలు చేసి పెట్టుకుంటే
ఈజీగా అయిపోతాయి అన్నమాట. చూడండి, అంత పలచగా లేకుండా అంత లావుగా లేకుండా ఈ మాత్రం తట్టుకోవాలి. ఒకటి కాలేసరికి ఒకటి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఒకటి ఉండగానే ఒకటి వేయకూడదు, అది లేసిన తర్వాత వేయాలి. పొంగుతుంది చూడండి, పొంగుతుంది. తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి. ఇది తీసేసుకోవాలి. ఇంకా ఈజీగా వస్తుంది చూడండి. పిల్లలైనా చేసుకోగలుగుతారు. మీతో ఉంది పిండి. బాగా పొంగుతున్నాయి చూడండి, అట్లా బాగా పొంగుతాయి. నూనె బాగా కాగి ఉండాలి. చూడండి ఎట్లా పొంగుతున్నాయా. అది వేసి తీసేయాలి అంతే. ఇలా అన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరైనా కానీ ముందు ఉల్లిగడ్డలు చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సద్ద అరిసెలు రెడీ అయినాయండి. అతరాసాలు అంటారు కదా, అవి రెడీ అయినాయి. చూడండి ఎంత బాగా పొంగినాయి, అన్నీ బాగా పొంగినాయి. చూడండి ఎంత బాగుందో, అంత పొంగిపోయి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. కొంచెం కూడా ఆయిల్ పట్టుకోవు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హాయిగా తినచ్చు.